వెల్కమ్ బ్యాక్. ప్రత్యేక హోదా విషయంలో ఆర్థిక నిపుణులు చెప్తున్నటువంటి మాట మనం వింటున్నాం. ప్రత్యేక హోదా విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు, ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఈ యొక్క కేంద్రం ప్రస్తుతం చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా కల్లబొల్లి మాటలుగానే చెప్తున్నారు. 13వ ఆర్థిక సంఘం సమయంలోనే ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఆ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు. అయితే ఒక పక్క మిగతా రాష్ట్రాలకు, ఈశాన్య రాష్ట్రాలకు, హిమాలయన్ స్టేట్స్కు కొనసాగిస్తూనే ఆంధ్రప్రదేశ్కు ఇవ్వలేమని చెప్పడంపై కూడా వాళ్ళు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో జీవీఆర్ శాస్త్రి గారు ఇంకా మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. శాస్త్రి గారు, మొన్న ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చెప్పినటువంటి మాటలు విన్నారు. మేము ఈ యొక్క ఈశాన్య రాష్ట్రాలకు, హిమాలయన్ స్టేట్స్కి 11 రాష్ట్రాలకు మాత్రమే ఇస్తాం, మిగతా వాటికి ఇవ్వలేం. 14వ ఆర్థిక కమిషన్ కూడా చెప్పిందంటున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? అంటే మీకు ఒక విషయం అండి, ఎందుకంటే రాబడి వనరులకి ఆదాయ వనరులకి కూడా వ్యత్యాసం తెలియకుండా ఈ దేశం నడుస్తుంది. అందులో రాబడి వనరుల మీద వీళ్ళ యొక్క శ్రద్ధ ఎలా ఉంటుందంటే, మీరు డిమానిటైజేషన్ చేసాం, తర్వాత ఈ జిఎస్టీ పెట్టాం. అది ఏంటి, అది ఈ ఎక్స్పెండిచర్ రిఫార్మ్స్ చేయవలసిన వ్యయానికి సంబంధించిన మార్పులు తీసుకురావడానికి తగ్గట్టుగా కాకుండా ఆదాయానికి సంబంధించిన మార్పులు తీసుకొచ్చేసి దాని మీద అవగాహన లేకుండా ఎంతైతే రాబడి రావాలో ఆ రాబడిలో వ్యత్యాసాలు కలగడం వల్ల ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం యొక్క పరిస్థితి చాలా తేడాగా ఉంది. వాళ్ళ దగ్గర డబ్బులు అయితే లేవు. దాని మూలాన ఏం జరిగిందంటే, ఈ విషయం మీద పూర్తి అవగాహన లేని మూలాన వాళ్ళు మేము చేయలేని పరిస్థితి, అంతేగాని చేయకూడని పరిస్థితి కాదు, చేయలేని పరిస్థితి అని చెప్పుకోగలుగుతున్నారు. ఎందుకంటే రాబడి వనరులు ఊహించలేకపోవడం వల్ల. ఈ రాబడి వనరులు ఊహించడానికి మనం చేసిన తప్పు అది రిఫార్మ్స్ అనేవి ఏ రిఫార్మ్స్ చేయాలి, వ్యయానికి సంబంధించిన రిఫార్మ్స్ చేయాలి, నాట్ రెవెన్యూ రిఫార్మ్స్. రెవెన్యూ రిఫార్మ్స్ చేయడం వల్ల ఆదాయాన్ని ఇప్పుడు రాబడిని ఎంత పెంచుకున్నా కూడా ఖర్చుని తగ్గించలేము. ఖర్చుని తగ్గిస్తే రాబడి పెరుగుతుంది. ఖర్చును తగ్గించే పరిస్థితి ఎక్కడైతే చూడలేదు. సో దానివల్ల ఆ వ్యత్యాసాల మధ్య కొట్టుమిట్టాడడం అది సుస్పష్టంగా బడ్జెట్లో తెలిపింది. ఆర్థిక విధానాల్లోనే లోపం ఉందంటే అంటారు. ఆర్థిక విధానాల్లో లోపం ఉంది. ఏంటంటే కాంగ్రెస్ పరిపాలించిన తీరు ఒక విధానం, మనం మోడీ గారు పరిపాలించే తీరు విధానం. మోడీ గారు చేసేది కరెక్ట్, కానీ దాని యొక్క ఫలితాలు అనేది చాలా టైం పడుతుంది. ఇప్పుడు మోడీ గారు చేసిన మా విధానం ఏంటంటే, ఆయన స్ట్రక్చర్డ్గా ఒక స్ట్రాటజిక్గా చేయాలని ఒక నియమంతో వెళ్తున్నాడు. కానీ దానికి టైం కావాలి, దానికి ఎంతో టైం అవసరం. 3 నుంచి 4 దశాబ్దాలు టైం పడుతుంది. ఇది ఒక రాత్రి అయిపోయేది అయితే మాత్రం కాదు. సో దానివల్ల పర్యావసనం ఎక్కువ ఉంది. ఆ పర్యావసనం కేంద్ర ప్రభుత్వం భరిస్తోంది. అందుకే ఈ ప్రాబ్లం. వాళ్ళకి వచ్చే రెగ్యులర్ ఇన్కమ్ కూడా తగ్గిపోయింది. జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయవలసి వచ్చింది, డిమానిటైజేషన్ చేయవలసి వచ్చింది. సో ఇప్పుడు వ్యయపూరిత అంశాలన్నింటినీ తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదంతా ఒక బ్యాలెన్స్డ్ అప్రోచ్. ఆ బ్యాలెన్స్డ్ అప్రోచ్ వల్ల జరగలేకపోయింది. అంటే కేంద్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకుంటే ప్రత్యేక హోదా ఇచ్చుండొచ్చు, కాకపోతే ఇది రాజకీయ కారణంగానే ఈ విధంగా నాన్చుతుంది, ఈ విధంగా దాటవేసిన పరిస్థితి. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం అనేది జరగలేదండి. ప్రత్యేక హోదా అంటే ఇచ్చారు, ప్రత్యేక హోదా అంటే ఉంది, చట్ట ప్రకారమే ఉంది. 13 ఆర్థిక సంఘం టైంలోనే జరిగిపోయింది. కేంద్ర కేబినెట్ స్పష్టంగా ఈ విషయం మీద నోటు పంపించింది. జరగలేదు. ప్రత్యేక హోదా అయితే ఆంధ్రప్రదేశ్కు ఉంది, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, దాని ఇంప్లిమెంటేషన్ మెకానిజం చూపించాలి. అక్కడే తేడా వచ్చేసింది. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ఏపీలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, ముఖ్యంగా టీడీపీ ఇప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టడం, ఇప్పుడు డిమాండ్ చేయడం, కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం, దీనివల్ల ఏమైనా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందంటున్నారా? కేంద్రం దిగొస్తాయన్నా అంటే ఇప్పుడు నేను చెప్పానంటే టీడీపీయా, ప్రజారాజ్యం, లేకపోతే పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి, వీళ్ళతో సంబంధించింది కాదండి. ఇది ఎవరికి సంబంధించింది అయితే కాదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్ర విభజన కోరుకోలేదు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరూ మాకు స్పెషల్ స్టేటస్ ఇమ్మని అడగలేదు. మీరు విభజించారు. కేంద్ర ప్రభుత్వం తన పూర్తి విచక్షణ అధికారంతో ఈ రాష్ట్రాన్ని విభజించింది. ఎంత దృఢంగా, ఎంత అధికారంతో వాళ్ళు రాష్ట్రాన్ని విభజించారో అంతే దృఢంగా, అంతే అధికారంతో ఈ స్పెషల్ స్టేటస్ అనేది ఇంప్లిమెంట్ చేసి తీరాలి. ఇంక రెండో విధానం లేదు. ఎవరు చేశారు, చేయలేదు, ఇవన్నీ అనవసరం. ఇది పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వందే. కేంద్ర ప్రభుత్వం చేసి తీరాలి. కేంద్ర ప్రభుత్వానికి ఉన్న వెలుసులుబాటుతనం ఏంటి, కేంద్ర ప్రభుత్వానికి ఉన్న పరిస్థితులు ఏంటి అనేది కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి. అంతేగాని ఇది రాష్ట్రంలో జరిగే వ్యవహారం అయితే మాత్రం కాదు. వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు, ఇది ఇంప్లిమెంట్ చేయాలి. అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితి, రాష్ట్రానికి ఆదాయ వనరుల వ్యత్యాసం చాలా విపరీతంగా ఉంది. అది మనకి తెలుసు. డెఫిసిట్ బడ్జెట్ కూడా ఇవ్వలేని పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడైతే అభివృద్ధించిందో ఆ విభజన తర్వాత అప్పుడున్న 16,000 కోట్ల రూపాయల డెఫిసిట్ను కూడా ఇవ్వలేని పరిస్థితి. అవును, చంద్రబాబు నాయుడు చెప్పిన విషయం అయితే కరెక్టే. ఆయన ఆ టైంలో చెప్పింది కరెక్టే. అంతవరకు నేను ఆయన పాజిటివ్గా చూడాలంటే మాత్రం ఆయన చెప్పింది మాత్రం కరెక్ట్, ఇందులో డౌట్ లేదు. అది ఎవరు చెప్పినా కరెక్టే.
జగన్మోహన్ రెడ్డి చెప్పినా కరెక్టే, పవన్ కళ్యాణ్ చెప్పినా కరెక్టే, చంద్రబాబు నాయుడు చెప్పినా కరెక్టే. మనం ప్రజల్లో ఒక చాలా భావన అయితే చాలా స్పష్టంగా ఉంది. మాకు 4 ఏళ్ల పరిస్థితి టైం గడిచిపోయింది, ఇప్పటిదాకా ఎటువంటి విధానం కనపట్లేదు. అదే చంద్రబాబు నాయుడు చెప్తున్నారు, అందరూ అదే చెప్తున్నారు. కానీ ప్రభుత్వం యొక్క పరిస్థితి ఎటువంటిదంటే మీరు ఇమీడియట్గా ఏదైనా చేయగలగాలి, అదేంటంటే గ్రౌండ్లో కనబడాలి. ఆ పరిస్థితి ఎటువంటిదంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్పెషల్ స్టేటస్, అంతవరకే. ఇప్పుడు మేము చెప్పేది కూడా అదే, నేను చెప్పింది కూడా మీకు అదే. ఇదేంటంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం ఒక్కటి మాత్రమే. దాన్ని ఏ రకంగా ఈ పరిస్థితి వచ్చింది కాబట్టి, నేను నేషనల్ మీడియాలో మీరు డిస్కషన్ కూడా చూసినా ఈ పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి తెచ్చుకున్న మూలాన్ని వాళ్ళు జవాబుదారీగా దానికి బాధ్యత చెప్పి తీరాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడుపై అవిశ్వాసం పెట్టినా కూడా ఎవరు అవిశ్వాసం, ఆయన పరిస్థితి ఇంకా చేయి దాటిపోయింది. ఆయన ప్రజలకు జవాబుదారీ, రాష్ట్ర ప్రజలకి ఎవరైనా జవాబుదారీ, ఏ పార్టీ అయినా రాష్ట్ర ప్రజలకి. అవి రీజనల్ పార్టీస్ కాబట్టి జవాబుదారీ. భారతీయ జనతా పార్టీకి ఇక్కడ జవాబుదారీ. భారతీయ జనతా పార్టీ చేయాలని చేయకూడదని ఏం లేదు, భారతీయ జనతా పార్టీ కూడా చేస్తుంది. కానీ ఏంటంటే అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితులు ఎటువంటివి అనేది వాళ్ళు వివరణగా బయటకు చెప్పుకోవాలని పరిస్థితి. సో రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉంటుంది ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ ఇప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంటుంది? అంటే ఆంధ్రప్రదేశ్ పరిస్థితికి అయితే మాత్రం తీర ప్రాంత అభివృద్ధి అండి. తీర ప్రాంత అభివృద్ధి అయితే జరగాలి. అక్కడ ఉన్న ఆదాయ వనరులు చాలా విపరీతంగా ఉన్నాయి. నేను ఎప్పుడు చెప్తున్నా ఒకటే చెప్తున్నాను, అక్కడ నల్లరాగడి నేల ఉంది. అది నెక్స్ట్ జనరేషన్ న్యూక్లియర్ ఫీల్డ్గా క్రియేట్ మనం దాన్ని పరిగణిస్తాము. అదేవిధంగా డ్రిడ్జింగ్ హార్బర్ ఉంది, ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి. మనకి డీప్ సీ ఫిషింగ్ అనేది మనకు తెలియదు, డీప్ సీ మైనింగ్ అనేది అసలు తెలియదు. తీర ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేయొచ్చు. దాని మీద పూర్తిగా చంద్రబాబు నాయుడుకి అయితే పూర్తిగా అవగాహన దీని మీద అవుతూ ఉంది, ఆయన చేయగలరు. ఇంకా కథమ విషయాలు కూడా పార్టీలు సహకరిస్తాయి, చేస్తే జరుగుతుంది. అభివృద్ధి అనేది జరగాలి, జరుగుతోంది. ఇప్పుడు మీరు చూస్తే నరసాపురం నుంచి కాకినాడ దాకా అయితే మేము వచ్చేసాము. ఆ అంతర్వేది అభివృద్ధి అయితే కనుక జరుగుతుంది. ఎందుకంటే రైల్వే ఈ బడ్జెట్లో రైల్వే వస్తుందా, డ్రిడ్జింగ్ హార్బర్ ఉంది మాకు రైల్వే. ఇప్పుడు మేము అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయితే చేయాలి. దానికి తగ్గట్టుగా రైల్వే బడ్జెట్లో 410 కోట్లు ఇచ్చారు. లైన్ అయితే క్లియర్ అయింది. కిందటిసారి 250 కోట్లు బ్రిడ్జిలకి ఇచ్చారు, అది కూడా అయింది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే అవుతుంది. ఇది నరేష్, ఇక్కడ ఆర్థిక నిపుణులు కూడా చెప్తున్నటువంటి మాట, చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తున్నటువంటి డిమాండ్లో ఏమాత్రం కూడా కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి చంద్రబాబు నాయుడు డిమాండ్ను తలగాల్సిందే. చంద్రబాబు నాయుడు చేస్తున్న డిమాండ్లో ఏ మాత్రం తప్పు లేదని కూడా అందరూ చెప్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం కేంద్రం ఆడుతున్నటువంటి నాటకమే. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీకి ప్రత్యామ్నాయంగా ఏదైతే నాబార్డు ద్వారా రుణాలు ఇస్తాం, ఎస్పీవీని ఏర్పాటు చేసుకోవడం అన్నది కూడా ఒక పెద్ద డ్రామాగానే వీరంతా అభివర్ణిస్తున్నారు. ఓవర్ టు స్టూడియో. కృష్ణ.